హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. ఈరోజు అయితే దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ముందు నేను 2 దోసకాయలు, పచ్చిమిర్చి, కారం సరిపడా పచ్చిమిర్చి, 2 టమాటాలను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కళాయి తీసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లి రబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీ కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి. ఇవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి, అందుకే ఎక్కువ తీసుకున్నాను. అండ్ ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. ఈ ముక్కలు త్వరగా మగ్గడానికి దీనిలో కొంచెం పసుపు అండ్ 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. దీనిలో కొంచెం చింతపండు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలండి. కర్రీ ఏం లేనప్పుడు అండ్ నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఇలా మగ్గాలన్నమాట. కొంచెం చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే. దోసకాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్ము అను టేల్స్.